హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. కళ్యాణం కమనీయం ఎపిసోడ్ నెంబర్ 9. సుకృతి బిచ్చకత్తికి దానం చేస్తున్నట్లుగా సంతోషపడిపోయింది. కానీ వైశాలి మాత్రం తీసుకున్న చెక్కుని చించేసింది. 120 కోట్ల రూపాయల చెక్కు. వైశాలి చేతిలో ముక్కలు ముక్కలు కావటం చూసి సుకృతి నోరు వెలబెట్టింది. కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. ఎంత పొగరు నీకు? ఆఫ్టర్ ఆల్ బిచ్చగత్తవు. మా కాళ్ళు పట్టుకుని తల వంచుకుని డబ్బులు తీసుకునేదే కాక నేను ఇస్తుంటే ఓవర్ బిల్డప్ ఇస్తావా అని కోపంగా అనాలనుకుంది. జుట్టు పట్టుకుని లాగి 2 చంపలు వాయించాలి అని బలంగా సుకృతికి అనిపించింది. కానీ అలా చేస్తే పవన్కి తన మీద ఇంప్రెషన్ పోతుందని అతి కష్టం మీద ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంది. పవన్కు వైశాలి కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపించింది. అంతటి దయనీయ పరిస్థితుల్లో కూడా అంతులేని ఆత్మాభిమానం ఆమె మాట ద్వారా అర్థమైంది. ఆ ధైర్యం ఇంకా ఆకట్టుకుంది. వైశాలిని చూస్తుంటే తనకి జిరాక్స్ లాగా అనిపించింది. ఆమెపై ఉన్న ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. వైషు, మన మధ్య 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవి అన్నీ పక్కన పెట్టు. నీకు నేనున్నాను, ఆ విషయం మాత్రం మర్చిపోకు. ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి అంటూ విజిటింగ్ కార్డ్ పక్కనున్న కుర్చీపై పెట్టి బయటకు నడిచాడు పవన్. పవన్ మాటలకు సుకృతికి దిమ్మ తిరిగిపోయింది. నా ముందు ఆ బిచ్చగతికి అంత విలువ ఎలా ఇస్తాడు? అయినా పోనీలే, జాలి చూపించి ఉంటాడు అని అనుకుంది. పీకేని ఫాలో అవుతూ అక్కడి నుండి బయటికి నడిచింది. లిఫ్ట్ నుండి కిందకి దిగి ముగ్గురు కిందకి వచ్చారు. పార్కింగ్ వైపు వెళ్తుండగా పవన్, ఒక్క నిమిషం, వైశాలిని పరిస్థితిలో వదిలి వెళ్ళేందుకు నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. చిన్నపిల్లలా మాట్లాడుతుంది. మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్విన్స్ చేస్తా అని సుకృతి మళ్ళీ లిఫ్ట్ ఎక్కింది. వైశాలి ఉన్న గదిలోకి వెళ్ళి మనసులో ఉన్న తిట్లన్నీ తిప్పితే కోపం తెచ్చుకోవాలి అని సుకృతి ఆరాటపడుతోంది. రూమ్ లోపలికి ఆవేశంగా వెళ్ళి, హే వైశాలి, నీకేమైనా బుద్ధుందా? అంత పొగరా? ఏమనుకుంటున్నావు అసలు? అరిచింది సుకృతి. ఆ సౌండ్ విని పక్కనున్న హాస్పిటల్స్ స్టాఫ్స్ చుట్టుపక్కలకి వచ్చారు. 150 కోట్ల రూపాయల చెక్కు. నీలాగే నీ బాబాయ్ కూడా బికార్లాగా ఉన్నాడు. అతనికి డబ్బు నేను భిక్షగా వేస్తున్నా. అయినా అసలు నీకు బ్రెయిన్ ఉందా? డబ్బులు లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పవన్తో నాకు పెళ్ళి కుదిరింది. అయినా బాధ్యత గురించి నీకేం తెలుసు? కొడుకుని కన్నాను, వదిలేశావు. కొడుకుని కని వదిలేశావు. మా పెళ్ళయ్యాక శ్రీకర్ బాగోకులు నేను చూసుకుంటాను అని ఎంతో దయ చూపిస్తున్నట్లు ఈ మాటలు అన్నాక సుకృతి మనసు ఏదో భారం దింపుకున్నట్లు సంతోషపడింది. కొడుకు పేరు వినగానే వైశాలిలో ఏదో మార్పు, కన్నపేగు కదిలినట్లు అనిపించింది. కానీ సుకృతి మాటలకు సమాధానం చెప్పాలి తప్పదు అనుకుంది. హే శూర్పణఖ, ఇదిగో నీ దయాదాక్షిణాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. రామాయణంలో శూర్పణఖ కంటే 2 ఆకులు ఎక్కువే తిన్నట్లున్నావు. నోరు బాగాలేస్తుంది. మూసుకొని చెక్ తీసుకుని వెళ్ళు, లేకపోతే దీన్ని కూడా చింపి నీ మొహంపై వేస్తాను అని కేర్లెస్గా అంది వైశాలి. రూమ్లో నుండి అరుపులు, సౌండ్లు విన్న డ్యూటీ డాక్టర్లు పరుగు పరుగున అటువైపు వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా అంటూ వాళ్ళిద్దరి వైపు చూశాడు. డాక్టర్ సుకృతిని గుర్తుపట్టాడు. మేడం, మీరేంటి ఎక్కడున్నారు? ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమా అని అడిగాడు. అలాంటిదేం లేదు, కానీ ఈ వైశాలి ఉంది కదా, నాకు పాత స్నేహితురాలు, వాళ్ళ బాబాయ్కి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. వాళ్ళిద్దరూ నిజంగానే ఫ్రెండ్స్ ఏమో అని డాక్టర్ అనుకున్నాడు. మోహన్ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయాలి అని అన్నాడు డాక్టర్. అవునా? ఆపరేషన్కు ఎంత డబ్బు కావాలి అని అడిగింది సుకృతి. దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అన్నాడు డాక్టర్. సుకృతి లోపల బాగా సంతోషపడుతూ, డాక్టర్ గారు, డబ్బు గురించి ఆలోచించి వాళ్ళని బయటకు గెంటేయొద్దు. హాస్పిటల్ బిల్ మొత్తం నేనే పే చేస్తాను, మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అని అంది. అది విన్న డాక్టర్, డబ్బుకేం ఇబ్బంది లేదు, వైశాలి గారు మనీ మొత్తం కట్టేశారు అని అన్నాడు.
గాయస్ అదే లాస్ట్ ఎపిసోడ్లో వైశాలి హ్యాక్ చేస్తే తనకి మనీ వచ్చాయి కదా, సో అదనమాట. డాక్టర్ చెప్పింది విన్నాక సుకృతి షాక్ అయిపోయింది. వాట్ అని గట్టిగా అరిచింది. అవునండి, పొద్దున్నే డబ్బు మొత్తం కట్టేశారు, 20 లక్షలు. ఈ బిచ్చగాళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఖచ్చితంగా ఎక్కడో దొంగతనం చేసి ఉంటారు, లేకపోతే వైశాలి ఇంకేదో పరువు తగ్గిన పని చేసి ఉంటుంది. ఒంటరి ఆడదానికి డబ్బులు సంపాదించే మార్గం ఒకటి దేశాభివృద్ధి. అది చేసినా కూడా ఒక రాత్రిలో ఇంత డబ్బు సంపాదించలేరు. వైశాలి వైపు తిరిగి, ఏ ఏ పరువు తక్కువ దానా, నీకు పూట గడవమే కష్టం, ఇంత డబ్బు తీసుకొచ్చావంటే ఏదో చేయకూడని పని చేసుంటావు. ఇప్పటికైనా తప్పొప్పుకో, లేకపోతే అందరూ జైల్లో కూర్చోవలసి వస్తుంది. తర్వాత నిన్ను జైల్లో చూసి నీ కొడుకు చీ అంటాడు అని హేళన చేసింది. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా వైశాలిని సుకృతి రెచ్చగొడుతూనే ఉంది. అది చూసిన స్వరూప్, అక్క ఇలా సాఫ్ట్గా చెప్తే ఆమె వినదు, అసలే రాక్షస జాతికి చెందినది, ఆమె స్టైల్లోనే చెప్పాలి అని అన్నాడు. హే సంకిని, నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి, నేను ఎలా డబ్బు సంపాదిస్తే నీకెందుకు? ఈ సూర్యకాంతం యాక్టింగ్ మీ ఇంట్లో చేసుకో, వద్దని చెప్తున్నా చెక్ తీసుకోమంటూ కాళ్ళ మీద పడుతున్నావు. నోరు మూసుకొని ఇక్కడ నుండి బయటకు వెళ్ళు, లేదా నా చేతిలో నేను బయటకు గెంటేస్తా. ఆ అవమానం నువ్వు తట్టుకోలేవు అని అంది వైశాలి. అందరి ముందు వైశు అంత మాట అనేసరికి కోపంతో సుకృతి బాడీ అంతా షేక్ అయిపోయింది. పళ్ళు పటపటా కొరుక్కుంటూ పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది వైశాలిని తిడదామని వచ్చినా తన బుక్ అయిపోయింది. ఇంకేమన్నా అందామంటే అందరూ తనే చూస్తున్నారు. అందుకే చెక్ పట్టుకుని వెనక్కి వచ్చేసింది. లిఫ్ట్ దిగి పార్కింగ్ ఏరియాలోకి వచ్చిన సుకృతికి అక్కడ పవన్ కనిపించలేదు. కాంత్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆఫీస్ నుండి సార్కి కాల్ రావడంతో సార్ అర్జెంటుగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని ట్యాక్సీలో మాట్లాడి నేను నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అని అన్నాడు కాంత్. సుకృతికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి, వెళ్ళిపోయాడా అని ఆశ్చర్యంగా ఒక్క మాట కూడా చెప్పలేదు. నన్ను ఒంటరిగా వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు అని అనుకుంది. సుకృతి వేసిన ప్లాన్ పేరు వైశాలి దగ్గర నుండి రాగానే డల్గా ఉన్నట్లు యాక్ట్ చేయాలి అని చూసిన పవన్ ఏమైంది అని అడిగితే అప్పుడు పవన్ భుజంపై తలవాల్చి వైశు ఎలా అవమానించిందో అని పూసిగుచ్చినట్లు ఇంకాస్త మసాలా యాడ్ చేసి ఏడిస్తే అది చూసి పవన్ కరిగిపోయి ఓదరుస్తాడు అని అనుకుంది. కానీ ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయింది. అందుకే మరో ప్లాన్ స్టార్ట్ చేసింది. కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంది సుకృతి. అది చూసిన కాంత్, ఏమైందండి, సార్ నిజంగానే అర్జెంట్ పని మీద వెళ్ళారు అని అన్నాడు. బాస్ వెళ్ళిపోయాడు అన్న బాధతో ఏడుస్తుందేమో అనుకుని సంజాయిషి ఇస్తున్నాడు. లేదు, మీ బాస్ గురించి కాదు, ఇదంతా నా కర్మ, నా తలరాత, ఇలా అవమానాలు పడాలని రాసుందేమో అనుకుంటూ ఏడుపుని ఆపుకుంటున్నట్లు నటిస్తోంది. అది చూసిన కాంత్, ఏం జరిగిందండి చెప్పండి అని అన్నాడు. ఏం లేదు అంటూ వేగంగా ముందుకి నడిచింది. రోడ్డును దాటి ట్యాక్సీని పిలిచి అందులోకి వెళ్ళిపోయింది. అంత ఆవేశంగా ఉన్నా ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆమెను అలా వదిలేసినందుకు పవన్ కాంత్పై ఎలా రియాక్ట్ అవుతాడు? హాస్పిటల్ నుండి సుకృతి ఆలస్యంగా ట్యాక్సీలోనే వెళ్ళిపోయింది. ఆమెను ఆపేందుకు కాంత్ చాలా ట్రై చేశాడు, కానీ వీలు కాలేదు. అతను మరో ట్యాక్సీ ఎక్కి పవన్ ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. పవన్కు మనసులా లేదు, ఇంపార్టెంట్ పని అని చెప్పి వచ్చాడు. కానీ అక్కడ ఏమీ లేదు, అక్కడ ఉండటం ఇష్టం లేదు. అందుకే త్వరగా ఇంటికి వచ్చేశాడు. 120 కోట్ల రూపాయల చెక్కును కనీసం చూడకుండా నా ముందు చించేసింది. ఎక్కడి నుండి వచ్చింది అంత ధైర్యం? ఆమెకు డబ్బు ఇప్పుడు అత్యవసరం, అయినా చెక్కు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆత్మాభిమానం ఉన్న స్త్రీని ఇప్పటివరకు చూడలేదు. డబ్బు కోసం, ప్రాజెక్టుల కోసం, అవసరాల కోసం చాలామంది నా ముందు రకరకాల వేషాలు వేస్తారు. కానీ వైశు అలా కాదు. ఎన్నిసార్లు ఆర్థిక సహాయం చేద్దామని చూస్తున్నా రిజెక్ట్ చేస్తూనే ఉంది అని ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. డోర్ కొట్టిన శబ్దం విని కాంత్ కమిన్ అని అన్నాడు. శబ్దం విని కమిన్ అన్నాడు.
పవన్ డోర్ తెరుచుకోగానే లోపలికి వచ్చిన కాంతిని ఏసీ గాలి చల్లగా తగిలింది. బాస్ ఇంటికి వెళ్ళాడు అని తెలుసుకొని డైరెక్ట్గా అక్కడికి వచ్చాడు. కాంతిని చూసి కూర్చో అన్నాడు పవన్. బాస్ చెప్పడంతో ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు, ఏం జరిగింది అని అడిగాడు. సార్ నన్ను క్షమించండి, మీరు చెప్పిన పని పూర్తి చేయలేకపోయాను. సుకృతి గారు నేను పిలుస్తున్నా వినకుండా వేరే ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయారు. పైగా ఆవిడ చాలా డల్గా ఉన్నారు అని చెప్పాడు. ఏమైంది అని పవన్ అడిగాడు. ఏమో తెలియదు, బహుశా వైశాలి గారితో ఏమైనా గొడవైందేమో అని అన్నాడు. ఆ విషయంపై పవన్ కళ్యాణ్కు అసలు ఆసక్తి లేదు, అందుకే మిగతా వివరాలు అడగలేదు. సరే కాంత్, యూ కెన్ లీవ్ ఫర్ ది డే అని అన్నాడు పవన్. ఎన్నిసార్లు చెక్ తీసుకోమని తను చెప్పినా వైశాలి ఒప్పుకోలేదు. మళ్ళీ సుకృతి వెళ్ళి అదే విషయం చెప్తే వైషు ఏ స్థాయిలో రియాక్ట్ అయ్యి ఉంటుందో పవన్ ఊహించగలడు. అందుకే అతను ఆ విషయం పట్టించుకోలేదు. సుకృతి హంగామా చేసి వెళ్ళిపోయాక వైశాలి స్వరూప్ అక్కడే కూర్చున్నారు. అక్కడ అక్క బాధపడుతుందేమో అని స్వరూప్ టెన్షన్గా ఉంది. అసలే ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటుంది. అందుకే వైశాలి వైపు చూస్తూ, ఆ రాక్షస్ గురించి నువ్వు పట్టించుకోకు, ఆమె ఒక కామెడీ పీస్, చింపాంజీకి చేరగట్టినట్లుంది ఆమె అవతారం. నీ సమాధానం విని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆమె ముఖం చూడాలి, నాకైతే చాలా నవ్వొచ్చేసింది అని అన్నాడు స్వరూప్. సిచ్యువేషన్లో చేంజ్ రావాలని, అంతేరా నాకు కూడా అలానే అనిపించింది అని చిన్నగా నవ్వింది వైశాలి. ఆమె అలా నవ్వటంతో స్వరూప్, సారీ గాయస్, ఇది నైట్ ఇస్తున్నాను. సో ఆమె అలా నవ్వటంతో స్వరూప్ అమ్మయ్య అనుకున్నాడు. మోహన్ ఆపరేషన్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 90% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉందని అప్పటికే డాక్టర్ కమలాకర్ వాళ్ళకి చెప్పారు. స్వరూప్ చిన్నవాడు కావడంతో ఆపరేషన్కు సంబంధించిన పేపర్లపై వైశాలి సంతకం పెట్టింది. మోహన్ను సర్జరీ గదిలోకి తీసుకువెళ్లారు. వైశాలి, స్వరూప్ ఇద్దరికి చాలా టెన్షన్గా ఉంది, ఏం జరుగుతుందో అని. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న కుర్చీలో ఇద్దరు కూర్చున్నారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు, కానీ టెన్షన్తో అటు ఇటు నడుస్తున్నారు. ముందు హాస్పిటల్లో అందరి ముందు జరిగిన ఇన్సల్ట్ సుకృతిని వెంటాడుతుంది. మనసులో వైశుని ఎంత తిట్టుకున్నా ప్రశాంతంగా అనిపించడం లేదు. నెత్తి మీద రూపాయి పెట్టినా ₹1 ఎవరు కొనరు, అలాంటిది పనికిమాలింది నన్ను అందరి ముందు అవమానిస్తుందా అనుకుంటూ రగిలిపోతోంది. గార్డెన్ నుండి ఇంట్లోకి వచ్చి కంప్యూటర్ ఆన్ చేసింది. వైశు అన్న మాటలు ఆమె చెవిలో మారుమోగుతున్నాయి. పవన్ ఇంకా ఆమెకు ఫోన్ చేయలేదు. తట్టుకోలేక ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తే ఆలోచనలు డైవర్ట్ అవుతాయని అనుకుంది. ఫోన్లో చాటింగ్ చాలా కష్టం, అదే కంప్యూటర్లో అయితే టక్ టక్ టైప్ చేసేవచ్చు అని అనుకుంది. కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ గ్రూప్లో హాయ్ అని పోస్ట్ చేసింది. సుకృతి హాయ్ అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కూడా హాయ్ హౌ ఆర్ యూ అంటూ రెస్పాన్స్లు వచ్చాయి. అంతే, ఇంకా యాక్టింగ్ మొదలుపెట్టేసింది. హాస్పిటల్లో జరిగిన విషయాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని కొత్త కథలను అల్లింది. ఫ్రెండ్స్కు చాటింగ్ ద్వారా జరిగిందంతా చెప్పింది. వైశాలిపై తిట్లు దండకం అందుకుంది. ఆ వైశాలి వేసుకున్న డ్రెస్ మా కాళ్ళ కింద మ్యాట్ కూడా పనికిరాదు. తను మా అమ్మ కంటే ముసలిదానిలాగా ఉంది. ఆమెను చూడగానే నాకు ఆంటీ అనాలని అనిపించింది అని టైప్ చేసింది. సుకృతి ఫ్రెండ్స్కు ఆమె సంగతి ఆల్రెడీ తెలుసు. ధనవంతరాలు ఎప్పుడైనా అవసరానికి ఉపయోగపడుతుందని ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. పైగా సుకృతి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో ఉంది. అందుకే వాళ్ళు కూడా వైశాలిని టార్గెట్ చేశారు. ఆంటీ కాదు, అమ్మమ్మ అని పిలవాల్సింది. అయినా అదెక్కడా నువ్వెక్కడా, నీకు ఆమెకు పోలికే లేదు. ఆ వయసు డబ్బులు లేక రోడ్లపై అడుక్కు తింటోంది చూడు. అప్పుడు నువ్వు ఇచ్చిన చెక్క ఎందుకు తీసుకోలేదా అని బాధపడుతుంది. ఆ దరిద్రంతోనే చచ్చిపోతుంది. ఆ డెడ్ బాడీ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త లారీలో ఎక్కించుకొని డంప్ యార్డ్కి పడేస్తారు. ఇలా ఫ్రెండ్స్ అందరూ తిట్టూ సుకృతిని కూల్ చేస్తున్నారు. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ముందు వైశాలి స్వరూప్ కూర్చొని
మోహన్కు ఏమవుతుందో అని టెన్షన్ పడుతున్నారు. కొంత సమయానికి ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్ బయటికి వచ్చాడు. వైషు పరుగు పరుగున వెళ్ళారు. గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్న డాక్టర్ చేతి గ్లౌజెస్ని తీస్తూ ఆపరేషన్ సక్సెస్, కిడ్నీ కరెక్ట్గా సెట్ అయింది అని అన్నాడు. ఆ మాట వినగానే ఇద్దరు చాలా సంతోషపడి డాక్టర్కు థ్యాంక్స్ చెప్పారు. డాక్టర్ వెళ్ళిపోగానే స్వరూప్ అయితే ఎగిరి గంతేసినంత పని చేశాడు. అక్క అంటూ వైశాలిని గట్టిగా కౌగలించుకున్నాడు. తమ్ముడిని వైషు ప్రేమగా దగ్గరికి తీసుకుంది. వీళ్ళు ఇలా ఉండగానే ఆపరేషన్ నుండి మోహన్ను స్ట్రక్చర్ ద్వారా ఇద్దరు కాంపౌండర్స్ రూమ్కి తీసుకువెళ్ళారు. స్ట్రక్చర్ వెనకాలే స్వరూప్, వైశాలి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. స్పెషల్ కేర్ రూమ్లో స్ట్రక్చరర్ ఆపి మోహన్లు జాగ్రత్తగా పడుకోబెట్టారు. మోహన్ ఇంకా మత్తులోనే ఉన్నాడు. వైశాలి, స్వరూప్ ఇద్దరు ఆ పక్కకి కూర్చున్నారు. తండ్రి బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటున్నాడు స్వరూప్. 2 రోజులు గడిచేసరికి మోహన్ కోలుకున్నాడు. డాక్టర్లు అతన్ని జనరల్ వార్డులోకి మార్చారు. ఆ వార్డులో పక్క బెడ్ పేషెంట్ మోహన్కు మంచి ఫ్రెండ్ అయ్యాడు. జనరల్ వార్డుకి వచ్చాక మోహన్ తన పనులు స్వయంగా చేసుకోగలుగుతున్నాడు మొదలుపెట్టాడు. దీంతో స్వరూప్కు వర్క్ లోడ్ కాస్త తగ్గింది. వైశాలిని ఇన్సల్ట్ చేసిన సుకృతి విషయాన్ని స్వరూప్ మర్చిపోలేదు. ఇప్పుడు అతనికి ఫ్రీ టైం దొరికింది. అందుకే ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. నెట్ ద్వారా సుకృతి ఇన్ఫర్మేషన్ సేకరించి ఆమె కంప్యూటర్ని హ్యాక్ చేసేశాడు. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. పాపం సుకృతి కంప్యూటర్ని స్వరూప్ హ్యాక్ చేశాడు. ఆమె హిస్టరీ చూశాడు. అందులో వాట్సాప్ వెబ్ కనిపించింది. అందులో చాటింగ్ చదివాక కోపంతో పీడికిలి బిగుసుకుంది. బయట నుండి అప్పుడే లోపలికి వచ్చింది వైశాలి. స్వరూప్ కోపంగా ఉన్నాడని గమనించి, ఏరా ఏమైంది అని అడిగింది వైశాలి. అక్క చూస్తే బాధపడుతుంది అని స్వరూప్ ల్యాప్టాప్ మూసేశాడు. ఏం లేదక్క, జాబ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తున్నా అని అన్నాడు. వైశాలి అతన్ని నమ్మలేదు. ల్యాప్టాప్ లాక్కొని చూసింది. అప్పుడు అర్థమైంది స్వరూప్ ఎందుకు ఇలా కోప్పడ్డాడు అని. అతని వైపు చూసి, ఏరా తన కంప్యూటర్ హ్యాక్ చేసావా? నువ్వు సామాన్యుడివి కాదురా. ఇక నుండి నీ పేరుకి హ్యాకర్ యాడ్ చేసి స్వాకర్ అని పిలుస్తా అని నవ్వుతూ చెప్పింది. అందుకే స్వరూప్ కూడా నవ్వి, అక్క నువ్వేం బాధపడుకో, ఆ కంప్యూటర్ క్రాష్ చేస్తా అని అన్నాడు. ఆగాగు, అందులో ఇంకా ఏమున్నాయో చూద్దాం అని అంది వైశాలి. స్వరూప్ కలిసి ఇద్దరు సుకృతి కంప్యూటర్ మొత్తం చూసేశారు. అందులో సుక్కు దిగిన 100 సెల్ఫీలు ఉన్నాయి. కొన్ని ఫొటోస్లో పవన్ కూడా ఉన్నాడు. కాకపోతే అన్ని ఫొటోస్లో పీకేదే ఒకటే ఎక్స్ప్రెషన్. ఒక దాంట్లో కూడా సుకృతి అంటే ప్రేమ ఉన్నట్లు కనిపించడం లేదు. అక్క నాకు తెలిసినంత వరకు ఆమె అంటే పవన్కి ఇష్టం లేదు. ఫోటోలో ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబోయే భార్య పక్కన ఉంటే ఎవరలా మూడీగా ఉండరు అని అన్నాడు. అయినా ఎవరిని ఇష్టపడితే మనకేంటి అని చాలా సింపుల్గా చెప్పేసింది వైశాలి. ఆమెకు తెలుసు పవన్లో ప్రేమ, ఇష్టం లాంటి ఫీలింగ్స్ ఉండవని. పవన్ పేరు వినగానే వైశాలి డల్గా మారడం గమనించాడు స్వరూప్. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేశాడు. అక్క, ఇక్కడ సుకృతి పేరులో ఏదో రఫ్ స్క్రిప్ట్ ఉంది. బహుశా బుక్ ప్రింట్ చెప్దామని వేసుకున్నారేమో. రైటర్గా ఆమె పేరుతో మరో బుక్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైల్స్ అన్నీ డిలీట్ చేద్దాం అని అన్నాడు. సుకృతి లాంటి రాక్షస గుణం ఉన్న మనిషి బుక్స్ రాయడమా అని విచిత్రంగా అనుకుంది వైశాలి. ఆ ల్యాప్టాప్ ఇలా ఇవ్వు అని స్వరూప్ చేతిలో నుండి తీసుకుంది. స్వరూప్ జీమెయిల్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్ తీసింది. బ్యాగ్ చూపిస్తూ సగం డ్రెస్ వేసుకొని ఒక కామెడీ స్టిక్కర్ సెలెక్ట్ చేసింది. ఆ బ్యాగ్ స్టిక్కర్ను సుకృతి కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపింది. ఆ స్టిక్కర్స్ సుకృతి అమ్మ నాన్నలకు, పవన్ తల్లిదండ్రులకు కూడా చేరింది. చాలామంది కోపంతో సుకృతికి కాల్ చేశారు. ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఫోన్ తన చేతిలోనే ఉంది, కంప్యూటర్ ఇంట్లోనే ఉంది. రెండూ ఓపెన్ చేసింది.
తన ప్రమేయం లేకుండా సెండ్ అయిన స్టిక్కర్లను చూసి ఆశ్చర్యపోయింది. డిలీట్ చేద్దామని ఆ కంప్యూటర్ అంతా వెతికింది, కానీ అలాంటివేమీ కనిపించలేదు. అప్పుడే కంప్యూటర్ మానిటర్పై ఎర్రర్ అని వచ్చి టర్న్ ఆఫ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియక సుకృతి మానిటర్ ముందే తల పట్టుకుని కూర్చుంది. పరువంతా పోయిందని చాలా ఫీల్ అయింది. బయటకు వెళ్తే ఎవరు ఏమంటారో, ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇంట్లోనే కూర్చుంది. ఆ కామెడీ స్టిక్కర్లు వస్తున్న రిప్లైలు చూస్తూ స్వరూప్, వైశాలి చాలాసేపు నవ్వుకున్నారు. అక్క, మనం చాలా డబ్బు సంపాదిద్దాం, ఖరీదైన బట్టలు కొందాం, ఒకసారి యూజ్ చేసినా మళ్ళీ వేసుకోకుండా ఉండేలాగా షాపింగ్ చేద్దాం, చిల్లర డబ్బులు మొత్తం ఒక రూమ్లో స్టోర్ చేద్దాం. ఆ రాక్షసి కనపడగానే ఆమె మీద ఆ పైసలు అన్నీ పోసేద్దాం. ఆ క్రైమ్ కాదు, శిక్ష కూడా పడదు అని అన్నాడు. ఒకసారి ఆమెపై ఆ చిల్లర పైసలు పోసినట్లు ఊహించుకొని వైశాలి నవ్వుకుంది. పైసలు పోసి చంపేస్తే నేరం కాదని ఎవరు చెప్పారు? నీకు ఇదేం మర్డర్ ప్లాన్ రా, చాలా వెరైటీగా ఉంది అని అంది. కానీ అక్క, నువ్వు కొంచెం నీ అందం పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఎలా ఉండేదానివి ఎలా అయ్యావు చూడు అని అన్నాడు స్వరూప్. వాట్సాప్ చాటింగ్ చూసి తమ్ముడు అలా మాట్లాడుతున్నాడని వైశాలికి అర్థమైంది. సర్లేరా అని అంది. అక్క, హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇంతకు ముందే డాక్టర్ కమలాకర్ గారు వచ్చారు. డాడీని మరో 3 డేస్లో డిశ్చార్జ్ చేద్దామని చెప్పారు అని సంతోషంగా అన్నాడు స్వరూప్. డిశ్చార్జ్ విషయం విన్నాక వైశాలికి తన ఇల్లు గుర్తొచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్తే బాబాయ్ ఆరోగ్యం మళ్ళీ పాడైపోతుంది అని తను అనుకుంది. వైశాలిని చూసి స్వరూప్ ఏమైందక్క అని అడిగాడు. ఏం లేదురా, బాబాయి డిశ్చార్జ్ అయ్యేలోపు మనం మంచి ఇంటిని చూడాలి, నేను ఆ పని మీద వెళ్తున్నా అని చున్నీ వేసుకుంది. సరే అక్క అని అన్నాడు స్వరూప్. హాస్పిటల్ ఖర్చులకి పోగా తన దగ్గర చాలా డబ్బు ఉందని అతనికి తెలుసు. హాస్పిటల్ నుండి బయటికి వచ్చిన వైశాలి ఖాళీగా ఉన్న ఒక ఆటోను ఆపింది. ఒక అడ్రస్ చెప్పింది. ఆటో వైశాలి చెప్పిన అడ్రస్ లోపల ఆపి బయటకు చూసిన ఆటో డ్రైవర్ ఆ ఇల్లు చూసి ఆశ్చర్యంతో, వావ్, ఎంత బాగుందో అని అన్నాడు. వైశాలి ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆటో డ్రైవర్ వెళ్ళిపోయాడు. రాజ్భవనం లాంటి ఇల్లు ముందు పెద్ద గేట్లు, అక్కడ 2 సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తున్నారు. వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి సువర్ణ గారిని కలవాలి అని చెప్పింది వైశాలి. వెంటనే సెక్యూరిటీ గార్డులు ల్యాండ్లైన్ ఫోన్కు కాల్ చేశారు. అక్కడ నుండి పర్మిషన్ రాగానే రిజిస్టర్లో వైశాలి పేరు, ఫోన్ నెంబర్ రాపించుకొని లోపలికి పంపించారు సెక్యూరిటీ గార్డులు. ఆ రోజు సువర్ణ బర్త్డే, అందుకే చాలా సంతోషంగా ఉంది. విష్ చేయడానికి ఉదయం నుండి చాలామంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ వస్తున్నారు. అందుకే విషెస్ చెప్పేందుకు ఎవరు వచ్చారోనే అనుకుంది. పేరు కూడా తెలుసుకోకుండా వైశాలిని లోపలికి రమ్మని చెప్పింది. అప్పుడే సువర్ణకి తెలియదు ఆ ఇంట్లో ఆమెకు అదే చివరి రోజు అవుతుందని. ఇంట్లోకి వైశాలి వెళ్ళేసరికి సువర్ణ సోఫాలో దర్జాగా కూర్చొని పేపర్ చదువుకుంటుంది. హలో. గోడ మీద వైశాలి తండ్రి వెంకటేష్ ఫోటోకు దండ వేసి ఉంది. ఆ ఫోటో చూసి వైశాలి అటువైపు నడుస్తుంది. అడుగుల శబ్దం విని సువర్ణ తలెత్తి చూసి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. వైశాలిని పైనుండి కింద వరకు చూస్తూ, నువ్వు ఇంకా చచ్చిపోలేదా, ఎప్పుడో పోయావనుకున్నా అని అంటుంది. వైశాలి చిన్నగా నవ్వుతూ, నీ అంత చూడకుండా నేను అలా పోతా పిన్ని, అందుకే వచ్చా అని చెప్పింది. సెక్యూరిటీ రాకముందే మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే వాళ్ళ చేతిలో కుక్క సావు చేస్తావు అంటూ సువర్ణ బయటకు వేలు చూపించింది. నాన్నగారు చనిపోకముందు సువర్ణ చాలా ఆప్యాయంగా చూసుకునేది. ఇప్పుడు చూడు ఎలా అరుస్తుందో అని అనుకొని బాధపడింది వైశాలి. కానీ ఆ సెంటిమెంట్ నుండి వెంటనే తేరుకొని, నా ఇంటి నుంచి నన్ను గెంటేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉన్నాయి అని గట్టిగా అంది. ఆ గొంతులో ధైర్యం చూసి సువర్ణకు భయం వేసింది. ఎప్పుడో ఒకప్పుడు వైశాలికి గతం గుర్తొస్తుంది. అప్పుడు ఆస్తి కావాలంటూ ఇంటికి వచ్చి బెదిరిస్తుందని సువర్ణ ముందే ప్రిపేర్ అయింది. అందుకే లాయర్ను సంప్రదించి విల్లాకు సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్లు కూడా తయారు చేయించింది. వాటిని చూపించి వైశాలిని గెంటే వచ్చని అనుకుంది. కొంగుతో మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ
వైషుతో మాటలు కలిపింది సువర్ణ. నీకు అన్నీ గుర్తొచ్చాయా అని ఆశ్చర్యంగా అడిగింది. వైశాలి సీరియస్గా సువర్ణను చూస్తూ, నాకు అన్నీ గుర్తొచ్చాయి. నువ్వు నన్ను చంపాలని చూడటం, ఆస్తంతా లాక్కోవడం, నన్ను బయటకి గెంటేయడం అని అంది. మీ నాన్న రెండో భార్యగా అతని ఆస్తిపై సర్వ హక్కులు నాకున్నాయి. కోర్టుకి పోతావా పో, ముందు ఇక్కడ నుండి నువ్వు నడు అని అరిచింది. కానీ వైషు కదలలేదు. ఇంకా లాభం లేదు అని టీపై మీద ఉన్న ఫోన్ తీసుకుని సెక్యూరిటీకి ఫోన్ చేసింది సువర్ణ. సువర్ణ ఎదురుగా సోఫాను జరిపి అందులో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది వైశాలి. ఆ సిట్టింగ్ కోసం చూసి సువర్ణ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఏదైనా ఈ వయసు నన్ను ఏం చేస్తుందిలే, దమ్మిడి ఆదాయం లేదు, వెనకాల సపోర్ట్ కూడా ఎవరూ లేరు అని అనుకుని ధైర్యం కూడా తెచ్చుకుంది. టక్ 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 అంటూ బుల్లెట్ల శబ్దం ద్వారా సెక్యూరిటీ గార్డులు వస్తున్నారని ఈ వయసుకి అర్థమైంది. లోపలికి వచ్చిన సెక్యూరిటీ, ఏం జరిగిందండి అని సువర్ణ వైపు చూస్తూ అడిగారు. నా ఎదురుగా కూర్చుందే ఆమెను ఇంటి నుండి బయటకు తోసేయండి అని ఆర్డర్ వేసింది సువర్ణ. అది విని వైషు వైపుకి వచ్చారు సెక్యూరిటీ గార్డులు. ఇప్పుడు వైశాలి వాళ్ళని ఎలా ఎదుర్కొంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మనం రీసెంట్గానే 3K రీచ్ అయ్యాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీంట్లో లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే నేను చెప్పాను కదా నేను మిడ్నైట్ ఇది చదువుకున్నాను, వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో బాగా తక్కువ లోగా ఉంటుంది. లో ఏమో కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సారీ ఫర్ దట్. బాయ్ బాయ్.